దుమ్మెటి వెంకరెడ్డి గారి పేరు ఎందుకు పెట్టాలని చాలామంది పెద్దల యొక్క అభిప్రాయం వెలువచ్చారు. దానికి మరి ఉదాహరణగా పేరూరు స్కూల్లో 1906లో దొమ్మి నరసింహశెట్టి గారు స్థాపించినటువంటి స్కూల్కి ఆయన చేసినటువంటి విరాళాలు ఈ రకంగా పొందుపరచడం జరిగింది. శ్రీ దుమ్మెటి వెంకరెడ్డి గారు విరాళం ఇచ్చారు. అట్లాగే పాలవెంకన్న గారు రాసినటువంటి సమగ్ర చెట్టుబడి చరిత్రలో ఆయన ఎంత ఘనంగా జాతి కోసం కష్టపడ్డారో వివరించారు. అట్లాగే ఈ యొక్క బర్మాంధ్ర మహాజన సంఘం సావనీర్ బుక్, ఈ పుస్తకంలో మరి మన జాతి రత్న దుమ్మెటి వెంకట స్వామి గారు ఆ రోజున ప్రపంచ తెలుగు జాతి చరిత్రలో మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ బర్మాంధ్ర అసోసియేషన్, ఆ అసోసియేషన్కి 1911లో ఏర్పడిన అసోసియేషన్కి మన దుమ్మెటి వెంకట స్వామి గారు, ఆనాడే ఎమ్మెల్సీ అనేటువంటి దుమ్మెటి వెంకట స్వామి గారు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అంటే ప్రపంచ తెలుగు జాతి చరిత్రలో తొలి తెలుగు అసోసియేషన్ అయినటువంటి రంగూన్ అసోసియేషన్కి ప్రథమ ప్రెసిడెంట్ మన దుమ్మెటి వెంకట స్వామి గారని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ సావనీర్ బుక్ వెలుగుస్తుంది. అట్లాగే మరి ఈ బర్మాంధ్రుల చరిత్ర పుస్తకాల్లో మన వాళ్ళ గురించి ఎంతో ఘనంగా, ఉదాహరణకు కట్టేస్తానండి ఒకసారి.